ఋషికొండ తీరంలో మత్స్యకారుల బోటు ఏపీ టూరిజం బోట్లు ఢీకొన్నట్లుగా ఘటనపై మత్స్యకార సంఘం నాయకుడు శంకర్ మీడియాతో మాట్లాడారు. ఋషికొండ తీరంలో వేట చేస్తున్న మత్స్యకారుల బోట్ను ఏపీ టూరిజానికి చెందిన బోటు ఢీకొట్టింది అని ఆరోపించారు. బోటు మరమ్మతులకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. నా పేరు తెడ్డి శంకర్ అండి, పెద్దజాలరపేట. రోజు ఇక్కడ ఋషికొండ బీచ్లోని సముద్రంలోని మా గ్రామానికి సంబంధించిన కొంతమంది వేట చేస్తుంటే ఏపీ టూకి సంబంధించిన స్పీడ్ బోట్లు వాళ్ళు వచ్చి చాలా స్పీడ్గా వచ్చి మా వాళ్ళు కుదరడం జరిగింది. దేవుడి దేవాలయం ఏంటంటే అక్కడ బోటుకి ప్రమాదం జరిగింది, కానీ మనుషులకి ఏం కాకుండా పక్క తప్పుకున్నారు. అది కూడా ఏంటంటే వాళ్ళు సముద్రంలో దూకేసారు అనమాట. లేదా పడ మీద బోటు మీద ఉంటే వాళ్ళు కూడా దెబ్బలు తగిలినాం, కానీ ఏంటంటే వాళ్ళు భయపడిపోయి ఇంకా ప్రమాదం జరుగుతుందని అది బయట దూకడం వల్ల ప్రాణాలు కాపాడుకున్నారు. లేదంటే ఈరోజు ప్రాణ నష్టం చాలా జరిగేది. ఇంకోటి ఏంటంటే ఈ సముద్రంలోని అక్కడ వేటాడు ఇక్కడ వేటాడు అని చెప్పే అధికారం ఎవరికి లేదు. ఎందుకంటే సముద్రం మొత్తం మత్స్యకారులది. ఎక్కడైనా వేటాడుకుంటే ఏ టైంలో వేటాడుకుంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చే హక్కు వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఇది మా బార్డర్ మీ బార్డర్ అనేది వాళ్ళు ఎక్కడ శాసించే హక్కు లేదు. వీళ్ళకి నిజంగా వీళ్ళకి స్పీడ్ బోట్లు తిప్పే అధికారం ఉందంటే వాళ్ళు చూపించమనండి. ఇంత లోతులోని ఎంత బార్డర్లోని మేము స్పీడ్ బోట్లు తిప్పుకుంటున్నాం, మాకు ప్రభుత్వం నుండి ఆదేశాలు ఉన్నాయి, లేదంటే మెయిన్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఉన్నాయి, లేకపోతే కోస్ట్ గార్డ్ నుండి ఆదేశాలు ఉన్నాయి, చూపించమని చెప్పండి. చూపించాడు బౌండరీలో వాళ్ళు కంచి కట్టుకోమని చెప్పండి అక్కడ ఇప్పుడు. అంతేగాని ఈ సముద్రంలోని ఈ బోర్డర్ ఇక్కడ మాది, ఈ బోర్డర్ అక్కడ వాళ్ళది అని చెప్పి ఒక్కైతే ఎవరికి లేదు. మత్స్యకారుడు అనేవాడు చేపలు పట్టడానికి సముద్రంలో ఏ దేశమైనా వెళ్ళే సాంప్రదాయ మత్స్యకారుడు ఒక్కుందని చెప్పి చట్టం చెప్తుంది. మా పూర్వీకులు చెప్తున్నాం, మేము చెప్తున్నాం అని అది మేము చేసేది. ఇది పూర్తిగా ఏపీ టూరిజం వాళ్ళు వైఫల్యం. ఇది వాళ్ళు కావాలని చేసావో తెలియదు, లేదంటే వాళ్ళు నిర్లక్ష్యంగా బోట్ నడిపి ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ డ్రైవర్లు కూడా చాలా మందికి శిక్షణ తీసుకెళ్ళిన డ్రైవర్లు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకి ఏదంటే ఒక డ్రైవర్ బోట్ నడపాలంటే కాకినాడలోని వీటికి సంబంధించిన ఒక సంస్థ ఉంది. అక్కడ నుండి వీళ్ళు అనుమతిగా ఆయన శిక్షణకి పర్మిషన్ ఉండాలి ఆయనకి. అలాంటి వాళ్ళు కూడా బోట్లు నడపాలి. అలాంటి వాళ్ళు కూడా లేనట్టు కూడా నాకు తెలుస్తుంది. అధికంగా స్పీడ్ బోట్ కూడా నడుపుతున్నట్టు కూడా మాకు తెలిసింది, అనుమతులు లేకుండా. లేదంటే ఈ ప్రైవేటు కాంట్రాక్టర్లు టూరిజం అధికారులు కూడా ఇక్కడ ఏదో కుమ్మకే జరుగుతుంటే మాకు అనుమానంగా ఉంది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. మేము అలాంటిది ఏం తేలితే కానీ ఎవరిని ఇక్కడ వదిలిపెట్టేది లేదు. మత్స్యకారులు ఇప్పటికైనా ఎక్కడైనా అడ్డు చెప్తే మాత్రం వాళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదని చెప్పి ఈ విధంగా మేము వార్నింగ్ ఇస్తున్నాం.